హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. ఎమ్మెల్యేలు మారండి, సోషల్ మీడియా కల్చర్ నుంచి బయటపడండి, నెలలో 10 రోజులు కార్యకర్తలకు అందుబాటులో ఉండండి, జిల్లా ఇన్ఛార్జి మంత్రులు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పార్టీ కార్యకర్తలను కలవాలి, నెలలో 3 సార్లు నేను వెళ్ళి కార్యకర్తలను కలుస్తా, పిఏసి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం, కర్తవ్య బోధన, సర్తో జాగ్రత్త, అలసత్వం ప్రదర్శిస్తే పార్టీకి భారీ నష్టం తప్పదు, అందరం అవగాహన పెంచుకోవాలి, లంబాడీలు ఆదివాసీలు వలస కార్మికులకు సర్తో చిక్కులే, అబ్బాయిలకు సుప్రీంకోర్టు సూటి ప్రశ్న, పెళ్ళెందుకు వేధింపులెందుకు, వరకట్నం పేరుతో దోపిడీ సాగుతోంది, ఇష్టపడి పెళ్లి చేసుకున్నాక అమ్మాయి కుటుంబాన్ని అవమానించడం ఎందుకు, పేదవాళ్ళు బిచ్చగాళ్ళంటూ దూషణలు సరికాదు, చదువుకున్న కుటుంబాలై ఇలా చేయడం దారుణం, సుప్రీంకోర్టు. రైతు డిస్కం వద్దే వద్దు, ఇది ఉచిత విద్యుత్కు ఉరేసే కుట్ర, ఈఆర్సీ అనుమతి లేకుండా ఎట్లా ప్రారంభిస్తారు, చట్టబద్ధ సంస్థల్ని అగౌరవపరుస్తారా, రైతులను దొంగల్లా చిత్రీకరిస్తారా, అన్నదాత పేరిట ఉచిత విద్యుత్తును ఇతరులు ఎట్లా వాడుకుంటున్నారు, అసలు చౌర్యం ఎట్లా అవుతుంది, సర్కార్ ఎందుకు అరికట్టలేదు, ఈఆర్సీ బహిరంగ విచారణలో విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, రైతులను బలి చేసే కుట్ర నిరంజన్ రెడ్డి, పాత డిస్కంల ప్రైవేటీకరణ కోసమే నాటకం, రైతు డిస్కం పిటిషన్ను తిరస్కరించాలి, అభ్యంతరాలతో సర్కార్కు తిప్పి పంపించాలి, కేవలం 5 కోట్ల ఈక్విటీతో అది ఎలా నడుస్తుంది, ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణతో అభ్యంతరాలు, కొత్త అప్పు కోసమే 3వ డిస్కం నర్సిరెడ్డి, సర్కార్ నిర్వాహకం వల్లే వేణుగోపాలరావు, 2 డిస్కంల ప్రైవేటీకరణకు కుట్ర శివాజీ, పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలి రత్నాకర్ రావు. తెలంగాణపై దురాక్రమణ, ఇక్కడి మహనీయులను వదిలి సీమాంధ్ర విగ్రహాలకు హారతి, రాష్ట్రాన్ని మళ్లీ విషకౌగిల్లోకి నెడుతున్న కాంగ్రెస్ సర్కార్, సురవరం ప్రతాప్ రెడ్డి కన్నా ఎన్టీఆర్ ఎక్కువనా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తెలంగాణ ఆగ్రహం. నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు ఆగ్రహం, యూపీఎస్సీని చూసి నేర్చుకోండి, పర్యవేక్షణ కమిటీ ఉన్న పేపర్ ఎలా లీక్ అయింది, పర్యవేక్షణే పగడ్బందీగా జరిగి ఉండదు, ఎంతో కష్టపడి పరీక్షకు ప్రిపేర్ అయిన యువతను ఇలా నిరాశకు గురి చేయడం సరికాదు, వ్యవస్థలో జవాబుదార్తనం ఎక్కడ, అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం.